హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఫస్ట్ ఈరోజు మనం జనవరి 1 నుంచి 3 వరకు డిస్కస్ చేద్దాం. 3 డేస్ కరెంట్ అఫైర్స్ మనకి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఈ ఎకనామీ అంశాలు చూసుకున్నట్లయితే ఈ క్రిప్టో కరెన్సీ వార్తల్లో వచ్చింది. జనరల్గా ఇది మనీ బ్యాంకింగ్ పాఠం కిందికి వస్తుంది. మీ గ్రూప్ 2 సిలబస్లో ఉంది. ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీజీపీఎస్సీ వాళ్ళకి కూడా మోస్ట్లీ సిలబస్లో యాడ్ చేయవచ్చు. వై? బికాస్ అది సమకాలీన అంశం లోపల వెరీ ఫేమస్ కాబట్టి ఈ మనీ బ్యాంకింగ్ ఏదైతే ఉందో. క్రిప్టో కరెన్సీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే తుర్క్మెనిస్తాన్ అనే దేశం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తుర్క్మెనిస్తాన్ అనే దేశం ఏదైతే ఉందో, సో ఇది ఈ క్రిప్టో కరెన్సీ యొక్క మైనింగ్ని, సో ఇక్కడ చిన్న కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సో మైనింగ్ని లీగలైజ్ చేయడం జరిగింది, చట్టబద్ధం చేసింది. అయితే తుర్క్మెనిస్తాన్ లోపల మనకి ఈ ఎవరైతే క్రిప్టో కరెన్సీ సృష్టిస్తారో అది మాత్రము లీగలైజ్, చట్టబద్ధం చేసినాం. బట్ ఇప్పటికి కూడా తుర్క్మెనిస్తాన్ లోపల క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ టెండర్ కాదు. అంటే రోజువారీ లావాదేవీలకి ఉపయోగించుకోలేరు. మనం రూపాయల్లో మార్పిడి చేసుకుంటాం కదా. సో వస్తువు మార్పిడి అని చెప్పేసి మనం ఏదో కొంటాము, వస్తువు కొనుగోలు చేస్తాం, రూపాయలు వాళ్ళకి ఇస్తాం కదా. అట్లా తుర్క్మెనిస్తాన్ లోపల క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసము యూజ్ చేయబడదు. స్టిల్ అది లీగల్ టెండర్ కాదు. కేవలము క్రిప్టో కరెన్సీ యొక్క మైనింగ్ ఏదైతే ఉందో అది మాత్రం లీగలైజ్ చేయడం జరిగింది. సో మైనింగ్ అంటే మనకి సృష్టిస్తాం క్రిప్టో కరెన్సీని, వాళ్ళు క్రియేట్ చేస్తారు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి. మనకి లావాదేవీలు పూర్తి చేసినాక ఒక క్రిప్టో కరెన్సీ క్రియేట్ అవుతుంది మనకి, అది మాత్రం లీగలైజ్ అవుతుంది. కానీ రోజువారీ లావాదేవీలకి మాత్రము తుర్క్మెనిస్తాన్ లోపల ఇట్ ఈస్ నాట్ లీగల్ టెండర్. ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం ఈ క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేసిన దేశం ఏంటని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. అది ఎల్ సాల్వడార్ అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి మనకి స్టార్టింగ్ పోర్షన్ లోపల ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన జిఎస్ లోపల. క్రిప్టో కరెన్సీ అనేది మనం ఒక 20 minutes వీడియో, 2 వీడియోస్ ఉంటాయి. హనీ జిఎస్ క్లాస్ అని చెప్పేసి ఇంకో ఛానల్ ఉంది కదా. సో ఒకసారి మీరు చూడండి, అందులో మీకు మైనింగ్ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ యొక్క సృష్టికర్త ఎవరు, ఆయన కాన్సెప్ట్ ఏంటి, క్రిప్టో కరెన్సీ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈరోజు వార్తల్లో ఉన్న ఎకనామీ అంశం. జస్ట్ ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ యొక్క మైనింగ్ని చట్టబద్ధం చేయబడ్డ దేశము తుర్క్మెనిస్తాన్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మరి భారతదేశంలో చూస్తే ఇట్ ఈస్ నాట్ లీగల్ టెండర్. మనకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి ఉన్నది. 2 వర్చువల్ కరెన్సీలే, కానీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో ఫేమస్ నోన్ యాజ్ ఈ రూపీ అని చెప్పేసి పిలుస్తాం కదా. దాని సెంట్రల్ బ్యాంక్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. సో ఈ క్రిప్టో కరెన్సీ సెంట్రల్ బ్యాంక్ అనేది ఎప్పటికీ రెగ్యులేట్ చేయలేదు మనకి. భారతదేశం లోపల ఇట్ ఇస్ నాట్ లీగల్ టెండర్. అయినప్పటికీ ట్యాక్సేషన్ మనం విధిస్తున్నాం, 30% ట్యాక్స్ విధిస్తున్నాం క్రిప్టో కరెన్సీ మీద. ఇంకా అదనంగా 1% టీడీఎస్ ఉపయోగిస్తున్నాం మనం. సో అంతా మనం డిస్కస్ చేసినాము రెగ్యులర్ క్లాస్ లోపల, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. క్రిప్టో కరెన్సీ భారతదేశంలో చట్టబద్ధం కాదు, బట్ ట్యాక్సేషన్ విధిస్తున్నాం 30% ప్లస్ 1% టీడీఎస్ అని చెప్పేసి పిలుస్తాం. సో సెకండ్ ఆర్టికల్ ఈరోజు చూస్తే మీకు ప్రళయ్ మిస్సైల్ మీకు వార్తల్లో వచ్చిందండి. సో ప్రళయ్ మిస్సైల్ వచ్చేసి వార్తల్లో ఉంది. మనం చాలాసార్లు, కనీసం 27 సార్లు డిస్కస్ చేసినాం ఇప్పటికీ. 2022 నుంచి మీకు వార్తల్లో ఉంటుంది, 23 ఇయర్లో వార్తల్లో ఉంది, 24 ఇయర్లో వార్తల్లో వచ్చింది, మళ్ళీ వార్తల్లో వచ్చింది. ఈ మిసైల్స్ మనకి తరచుగా టెస్టింగ్ చేస్తారు, అప్పుడు వార్తల్లో వస్తాయి అంతే. దీన్ని ఒడిషా తీరం లోపల, ఇది మనము ఎప్పటికీ డిస్కస్ చేస్తాం కాబట్టి అంతగా అవసరం లేదు. అబ్దుల్ కలాం దీవుల్లో దీన్ని టెస్ట్ చేసిండ్రు, విజయవంతంగా మరొకసారి టెస్టింగ్ చేయడం జరిగింది. ఈ ప్రళయ్ మిసైల్ అనేది ఏంటంటే ఫస్ట్ సెమీ బాలిస్టిక్. ఫస్ట్ సెమీ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ సెమీ బాలిస్టిక్. భారతదేశంలోనే పూర్తిగా బాలిస్టిక్ పథాన్ని అనుసరించదు, సెమీ బాలిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ఇది మనము సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగిస్తాం. ఇందులో 2 స్టేజెస్ లోపల, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు ఈ స్టేజెస్ కొన్నిసార్లు అడుగుతారు. సాలిడ్ ఫ్యూయల్ని ఉపయోగిస్తారు,
ఇది హైపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. అంతకుముందు సూపర్ సోనిక్ ఉండే, ఇప్పుడు మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో వస్తుంది కాబట్టి హైపర్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈ షార్ట్ రేంజ్ పరిధి కలిగి ఉంటుంది. సుమారుగా 500 km పరిధి వరకే ఉంటుంది. సో అట్లా మీకు ప్రశ్న వస్తుంది, షార్ట్ రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ అని చెప్పేసి ICBM అని చెప్పేసి పిలుస్తాం కదా. 5500 km కంటే ఎక్కువ పరిధి ఉంటే అగ్ని 5 మిసైల్స్ లాంటివి. సో ఇది షార్ట్ రేంజ్, సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగిస్తాం. ఘన ఇంధనము 2 దశలు కలిగి ఉంటుంది. హైపర్సోనిక్ మిసైల్ అండి, మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇట్ ఈస్ ఫస్ట్ సెమీ బాలిస్టిక్ మిసైల్. వాతావరణం యొక్క దాటుకొని కాదు, వాతావరణం లోపలనే క్రూయిజ్ మిసైల్ మాదిరిగా పనిచేస్తుంది. బట్ ఇది సెమీ బాలిస్టిక్ పథాన్ని అనుసరిస్తుంది. బాలిస్టిక్ పథము వేరు, సెమీ బాలిస్టిక్ పథము అంటే బాలిస్టిక్ ఒక పథాన్ని పూర్తిగా ఫాలో కాదు కాబట్టి మనకి సెమీ అంటే అర్థం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇది వార్తల్లో ఉన్న డిఫెన్స్. ఇది మనం ఇంకేమంటామండి, సో క్వాజీ బాలిస్టిక్ కూడా. క్వాజీ అంటే అర్థం అని చెప్పేసి అర్థం వస్తుంది, సెమీ అన్న కూడా ఒకటే. సో మీకు కొన్ని క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ ఉంటాయండి, ఒకసారి అది మీరు కామెంట్ చేయండి, మీకు అప్పుడు సిలబస్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కమిషన్ ఆల్సో క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు తెలిసిన కొన్ని క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ ఒకసారి 1 or 2 అట్లా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అండి. అందులో వెరీ ఫేమస్ 1 జనవరి 2026 నుంచి అంటే జనవరి 1 నుంచి మీకు కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి అమల్లోకి వచ్చింది. CBAM అని చెప్పేసి పిలుస్తాం. వాస్తవంగా మన CBAMని ఇంతకు డిస్కస్ చేసి ఉన్నాం. 2022 కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చిందండి CBAM అని చెప్పేసి. సో కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది ఎవరు అమలు చేస్తున్నారని చెప్పేసి అడిగితే ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అమలు చేస్తుంది. జనవరి 1 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. సో వాట్ ఈస్ ద కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి. సో చాలా డెప్త్గా ప్రశ్న వస్తుంది మీ సిలబస్లో, గ్రూప్ 2లో ఉన్నది ఇది, APPS వాళ్ళకైతే ఉంది. సో ఏంటి, ఫస్ట్ ఇది ఒక బోర్డర్, సరిహద్దు ప్రాంతము. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క సరిహద్దు అని చెప్పేసి పిలుస్తాం. సో కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వడము మన యొక్క స్పెషల్ అండి ఫస్ట్ అయితే. సో ఫస్ట్ ఒక వెహికల్ అని చెప్పేసి ఉంది కదా, ఈ వెహికల్ నాన్ యూరోపియన్ కంట్రీస్ యొక్క వెహికల్. సో ఇది కీ పాయింట్, ఇది క్లారిటీ తెచ్చుకోవాలి. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ నాన్ యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్కి ఇది వర్తించదు ఫస్ట్ అయితే, వేరే దేశాలకు మాత్రం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి, ఇట్ ఈస్ నాన్ యూరోపియన్ కంట్రీయా? ఎస్, బిగ్ ఎస్, అవునని చెప్పాలి. ఇది ఈ సరిహద్దుకు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అల్యూమినియం అని చెప్పేసి ఉన్నది, లేదా సిమెంట్ అని చెప్పేసి ఉన్నది, లేదా స్టీల్ ఉత్పత్తులు అని చెప్పేసి ఉన్నాయి. ఇవన్నీ కార్బన్ ఎమిషన్స్ని ఎక్కువ విడుదల చేస్తాయి. సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకుంటాయి. సో ఇంపోర్ట్ చేసుకుంటాయి, ఈ ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నాడో వీడు ఈ అల్యూమినియం కావచ్చు, సిమెంట్ కావచ్చు, స్టీల్ ఉత్పత్తి అనేది ఎంత కార్బన్ ఎమిషన్స్ బయటకు వస్తుందో సో అంత డబ్బులు చెల్లించాలి ఆ ప్రభుత్వాలకి. దాన్ని మనము కార్బన్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు సర్టిఫికేట్ కొనుగోలు చేయాలి వీళ్ళు కంపల్సరీ. ఈ ఎమిషన్స్ బట్టి అది ఎంత CO2 బయటకు వస్తుంది బట్టి ఆ రేటు ఉంటుంది, ఆ రేటు వాళ్ళు చెల్లించాలి. సో ఇది కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఫస్ట్ ఆ మెకానిజం అర్థం చేసుకోండి. నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే బయటకు వస్తాయో అది ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంపోర్టర్స్ ఈ CBAM సర్టిఫికేట్ కొనుగోలు చేయాలి. ఎంత కొనుగోలు చేయాలంటే ఆ CO2 ఎమిషన్స్ బట్టి కొనుగోలు చేయాలి. ఇది మనకి అమల్లోకి వచ్చిందండి. అయితే ఇందులో ఇండియా వ్యతిరేకిస్తుంది. ఐ మీన్ బేసిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇవన్నీ అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మన ఇండియా యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి ఎక్కువ అల్యూమినియం, సిమెంట్ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ వీడు డబ్బులు చెల్లించాలి CO2 ఎమిషన్స్కి. అంటే వీడు ఏం చేస్తాడు ఇప్పుడు, సో మనవి తీసుకోడు అన్నట్టు, అంటే మన ఎగుమతులు ఖరీదుగా మారుతాయి వాళ్ళకి. సో మనవి తీసుకోడు వాడు. సో ఇక్కడ
కొన్ని రూల్స్ని ఈ నియమం ఏదైతే ఉందో ఉల్లంఘన చేస్తుంది అండి. మీకు బ్రాడ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంటే మీ సిలబస్ని బాగా అధ్యయనం చేయండి. అందుకే నేను ఏమంటా అంటే సో రిఫరెన్స్ పుస్తకాలు మీ దగ్గర 2 పుస్తకాలు ఉండాలి అంతే. ఎవరైతే హనీజీస్ అకాడమీ కొనుగోలు చేసిల్లో ఈ ఎకనామీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అనుబంధంగా ఒకటే పుస్తకం తీసుకోండి. ఇంకా ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ రాయండి, మనతో చూద్దాం తర్వాత ఏమన్నా అవుతాయి గిట. సో ఇప్పుడు మీకు ఏముంటుంది దాంట్లో ఫస్ట్ మనం చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకనామీ వైపు రండి. WTO మీకు సిలబస్లో ఉంది కదా, WTO ప్రిన్సిపల్స్ సిలబస్లో ఉన్నాయి కదా. అందులో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, అది నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో నేషనల్ ఇంపార్టెన్స్ మనం లింక్ చేసుకోవాలండి కంపల్సరీ. ఇది ఒకసారి మీరు WTO పాఠం తీయండి, హనీజీఎస్ అకాడమిక్ కోర్సు వాళ్ళు, ఇది WTO ప్రిన్సిపల్స్ లోపల కంపల్సరీ ఉంటుంది. నేషనల్ ఇంపార్టెన్స్ అంటే అర్థమైంది అంటే ఒకసారి ఒక దేశం ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకున్నాక ఆ వస్తువుకి మరియు మన డొమెస్టిక్ వస్తువుకి అంటే ఫారిన్ గూడ్స్కి డొమెస్టిక్ గూడ్స్కి దెర్ ఈజ్ నో ఎనీ డిస్క్రిమినేషన్, ఎటువంటి వివక్షత చూపెట్టొద్దు అని చెప్పేసి నేషనల్ ఇంపార్టెన్స్ అనే సూత్రం చెప్తుంది. సో దీన్ని ఉల్లంఘన చేస్తుంది. వై? బికాస్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో వాళ్ళ యొక్క ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వాడు ఒక వస్తువుని అమ్మినప్పుడు ఈ సర్టిఫికేట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు వీడు. అదే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కొనుగోలు చేయాలన్నట. కస్టమ్స్ డ్యూటీ కాన్సెప్ట్ వేరు, మళ్ళీ ఇది వేరు. కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది కంపల్సరీ, దాంతోపాటు ఇది ఎక్స్ట్రా CO2 ఎమిషన్స్ బట్టి ఇది ఉంటుంది. అంటే నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ WTO ప్రిన్సిపల్స్కి విరుద్ధం కాబట్టి సో బేసిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వ్యతిరేకిస్తూ WTOకి ఫిర్యాదు చేసినాయి. అందుకే నేషనల్ ఇంపార్టెన్స్ అనే సూత్రాన్ని ఉల్లంఘన చేస్తున్నాయి. ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నాక దెర్ ఈజ్ నో ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ఫారెన్ గూడ్స్ అండ్ డొమెస్టిక్ గూడ్స్, రెండింటిని సేమ్ చూడాలి కంపల్సరీ అని చెప్పి సూత్రం చెప్తుంది. దీన్ని ఉల్లంఘన చేస్తుంది. ఒకటి అండి. సెకండ్ది, సో ఎక్కువ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది సిమెంట్ అండి. ఈ అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాయి ముఖ్యంగా. సో ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా గ్లోబల్ సౌత్ కంట్రీసే, డెవలపింగ్ కంట్రీసే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాయి యూరోపియన్ యూనియన్కి. దీనివల్ల ఏమవుతుందంటే సో మనకి ప్యారిస్ ఒప్పందం లోపల దెర్ ఈజ్ ఏ ఫార్ములా. ఏం ఫార్ములా ఉంది మనకి అదంటే సో కామన్ బట్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్, CBDT అని చెప్పేసి పిలుస్తాం. మళ్ళీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మీకు అది గుర్తుకురావద్దు మళ్ళీ. సో CBDT అని చెప్పేసి పిలుస్తాం. కామన్ అంటే అందరూ ఎమిషన్స్ తగ్గించాలి, బట్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఆర్ దేర్. అంటే డెవలప్డ్ కంట్రీస్కి వేరే లక్ష్యాలు, డెవలపింగ్ కంట్రీస్కి వేరే లక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క కడుపు నిండిపోయింది వాళ్ళది. ఇంకా డెవలప్డ్ కంట్రీస్కి వాళ్ళు ఎక్కువ ఎమిషన్స్ తగ్గించాలి. మనం ఇప్పుడే డెవలప్ అవుతున్నాం, కడుపు నింపుకోలేము, మనం అర్ధాకలితో ఉన్నాం. మన మీద గిన్ని రూల్స్ పెడితే మనం ఎట్లా ఎక్స్పోర్ట్ చేసేది? కాబట్టి సో ప్యారిస్ ఒప్పందం ప్రకారము కామన్ అందరికీ ఎమిషన్స్ తగ్గించాలి, బట్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మనం కొన్ని ఈ కార్బన్ రిచ్డ్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేస్తే చేయవచ్చు. వై? బికాస్ మన డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఆర్ దేర్. సో రెండింటిని కూడా అది ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి మన ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదొకటి మనకి వార్తల్లో ఉంది. ఇంకోటండి, సో ఇక్కడ ఇంకోటి ఈ CBAM అనేది వాస్తవంగా ఒక పెద్ద టార్గెట్ అండి వాళ్ళది. ఇది ఏంటంటే మనకి వాస్తవంగా సో ఫిట్ ఫర్ 55 అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళది ఇన్ 2030 అని చెప్పేసి ఉన్నది. ఫిట్ ఫర్ 55 ఇన్ 2030 అనే ఒక బ్రాడ్ కాన్సెప్ట్లో అంతర్భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. ప్రశ్న ఎలా వస్తుందంటే CBAM ఇటీవల వార్తల్లో కనిపించింది. ఒకటో ఆప్షన్ ఇది యూరోపియన్ యూనియన్ కండక్ట్ చేస్తుంది, బి దాని యొక్క ఫిట్ ఫర్ 55 2030 ప్రోగ్రాంలో భాగంగా అమలు చేస్తుంది, ఇది యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా వర్తిస్తుందని చెప్పేసి ఉంటుంది. ఆన్సర్ ఏంటి? A అండ్ B కరెక్ట్, అది C తప్పు మనకి. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ నాన్ యూరోపియన్ కంట్రీస్. ఈ ఫిట్ ఫర్ 55 ఏంటి అంటే 2030 నాటికి 1990స్లో ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో ఆ ఎమిషన్స్ లోపల మినిమం 55% తగ్గించాలి. 100 ఎమిషన్స్ వస్తే సో 55 తగ్గించాలి అంటే 45 మాత్రం రావాలి. ఎప్పుడు 2030 నాటికి ఏ లెవెల్తో కంపేర్ చేస్తే 1990తో కంపేర్ చేస్తే అదే ఫిట్ ఫర్ 55 అని చెప్పేసి పిలుస్తాం. 1990స్తో కంపేర్ చేస్తే ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో 2030 నాటికి కనీసం 55కి తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనము. సో నెక్స్ట్ అండి, టైగర్ డెత్ ఇన్ 2025. దిస్ ఈజ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకి TGPSC ఇంత అడిగింది.
సో పులుల సంఖ్య మరణాలు ఇటీవల వార్తల్లో కనిపించినాయి. అయితే ఎక్కువ మరణాలు ఏ రాష్ట్రం అని చెప్పేసి అడిగింది కదా, దట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మీకు చాలాసార్లు అదే ఆన్సర్ వస్తుంది. టైగర్ స్టేట్ అని చెప్పేసి దాన్ని పిలుస్తాం మనం. 2025లో 166 మరణించినాయి మీకు మొత్తం టైగర్స్. 2024లో 126 కాబట్టి సో 40 ఎక్కువ అని చెప్పేసి మనకి NCTA రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఫేమస్ రిపోర్ట్, మీకు పీవైకి క్వశ్చన్ TGPSC అడిగింది. 166లో మీకు సుమారుగా ఒక 55 అండి. సో ఓన్లీ మధ్యప్రదేశ్ లోపలనే మరణించినాయి. పులుల సంఖ్య ఎక్కువ కాబట్టి సో అది ఒక కారణం మనకి. సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. సో మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది అవసరం అంటే చెప్పలేం అంతగానం. థర్డ్ కేరళ అని చెప్పేసి ఈరోజు నేను గుర్తుపెట్టుకున్నాను, రేపు మర్చిపోతాం, వెరీ కామన్, బట్ ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇది మీకు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. సో బల్గేరియా ఏదైతే ఉందో మనం జూలై మంత్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం దీన్ని. సో బల్గేరియా ఏదైతే ఉందో 1 జనవరి నుంచి తన యొక్క లేవ్ కరెన్సీ ఏదైతే ఉందో దీని ప్లేస్లో యూరో తీసుకొచ్చిందండి. సో యూరో తీసుకొచ్చింది. ఇట్ ఈస్ 21st కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. యూరో జోన్ అంటే సో ఉమ్మడి కరెన్సీ కలిగిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని యూరో జోన్గా పిలుస్తాం. ఈ యూరో జోన్లోకి 21st కంట్రీగా బల్గేరియా వచ్చింది. అంతకుముందు లేవ్ కరెన్సీ అని చెప్పేసి ఉండే, తన కరెన్సీని రద్దు చేసుకొని యూరో కరెన్సీ అఫీషియల్లీ తీసుకుంది. 21st కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్ కొన్నిసార్లు అవసరం ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. సో న్యూయార్క్ ఇప్పుడే గ్రూప్ 2 వాళ్ళ అపాయింట్మెంట్స్ లాంటివి చదవకండి. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ వెనక స్కిప్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో న్యూయార్క్ యొక్క తొలి ముస్లిం మేయర్ అని చెప్పేసి ఆయన ఎవరు, జోహ్రాన్ మమ్దాని అని చెప్పేసి వచ్చిండు. తొలి ముస్లిం మేయర్ సో జోహ్రాన్ మమ్దాని అని చెప్పేసి వచ్చిండు. నోట్స్ రాసుకోండి. సో క్లియర్గా మీకు రైటింగ్ కూడా అర్థమవుతుంది. తెలంగాణ చూస్తే మీకు ఇందిరా డైరీ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఇందిరా డైరీ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో డైరీ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏంటి అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో, డ్వాక్రా గ్రూప్ మహిళలు, వాళ్ళకి 2 లక్షల విలువైన 2 ఆవులు లేదా గేదెలు ఇస్తారట. ఆ 2 lakhs లోపల 70%, ఐ మీన్ 1,40,000 ఏదైతే ఉందో ఇది సబ్సిడీ రూపంలో, మిగతా 60,000 తట్టుపడి ఏదైతే ఉందో అది బ్యాంకు లోన్ రూపంలో ఇస్తారట. సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఖమ్మంలో ఉన్న మనకి మదిరా నియోజకవర్గం లోపల ఫస్ట్ టైం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ మదిరా గుర్తుపెట్టుకోవాలి. ఇందిరా డైరీ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ పాల పోషణ కోసం అని చెప్పేసి మహిళల యొక్క ఆర్థిక సాధికారత అని చెప్పేసి పనిచేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఏపీ చూస్తే సఖీ సురక్ష అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో సఖీ సురక్ష అని చెప్పేసి ఇది ఇంకా అమలు చేస్తలేరు. ఈ పట్టణ ప్రాంతంలో ఉన్న పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ పేద మహిళల యొక్క ఆరోగ్య పరీక్షలు, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చికిత్స కూడా అందిస్తున్నారట. ఈ పట్టణ పేద సంస్థ ఉంది కదా, సో ఆ సంస్థ యొక్క ఆధ్వర్యం లోపల దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ పట్టణ ప్రాంతంలో పూర్ ఫ్యామిలీస్ ఉంటాయో మహిళలకు, వాళ్ళకి వైద్య పరీక్షలు ప్లస్ చికిత్స కూడా అందిస్తున్నారు. దీన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యం లోపల దీన్ని కండక్ట్ చేస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్. జనవరి 1 to 3 ఇట్స్ ఎనఫ్ అండి. ఒక 2 ఆర్టికల్స్ ఉన్నాయి, మనం రేపు డిస్కస్ చేద్దాం పెండింగ్ లోపల. సో మనం 25 ఇయర్ పూర్తి చేసుకున్నామండి. 25 ఇయర్ మనం మ్యాగజైన్ కోర్స్ ఏదైతే ఉందో, సో అందులో మనము డిటిపి వర్షన్ ఏదైతే ఉందో మనం చెప్పలేదు, అయినప్పటికీ మనము ఈ అక్టోబర్ వరకు డిటిపి వర్షన్లో ఇచ్చినాం. నవంబర్ డిసెంబర్ ఏదైతే ఉందో మనకి వీళ్ళు కాబట్టి ఇక్కడ ప్రైస్ మ్యాటర్ కాదని చెప్పేది, సమయం సరిపోవట్లేదు కాబట్టి ఈ ఎకనామిక్ పాలిటీ పుస్తకాలకి సో మన డిటిపి వర్షన్ ఇవ్వలేదు. నవంబర్ డిసెంబర్ రిటర్న్ మ్యాగజైన్ మాత్రం అప్లోడ్ చేసినాం. సో ఇది నియమాల ఉల్లంఘన కాదు. వై? బికాస్ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు 99 రూపాయలు స్టార్ట్ చేసినప్పుడు, స్టార్టింగ్లో ఒకరోజు ఆఫర్ పెట్టినప్పుడు, లేదా ఎప్పుడైనా సరే మనం డిటిపి వర్షన్ అని చెప్పేసి చెప్పలేదు. నేను ఇంట్రెస్ట్ కొద్దీ ఇస్తున్నా అని చెప్పేసి చాలాసార్లు మీకు గుర్తు చేసిన. నేను ఇంట్రెస్ట్ కొద్దీ
నేను ప్రైసు వాళ్ళకి చెల్లించి నేను ఇంట్రెస్ట్ కొద్ది ఇచ్చిన మీకు డేటివ్ వర్షన్ అని చెప్పేసి ఎక్కడ మనము ఆ తమిళలో పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. బట్ నేను ఇచ్చిన అంతే. 26 ఇయర్లో మాత్రం మనం ఎలా ముందుకు పోతాం అని చెప్పేసి నేను ఆలోచిస్తా. మీకు మంత్లీ మ్యాగజైన్ అని చెప్పేసి జనవరి 1 to 15 అని చెప్పేసి ఉంటుంది కదా. సో అప్పటి వరకు మనం ఆలోచించి ప్లాన్ చేసుకుంటాను మొత్తం మీద. మోస్ట్లీ డేటివ్ వర్షన్ అనేది ఉండదండి. ఇక్కడ ప్రైస్ మ్యాటర్, కొంతమంది ఎక్కువ డబ్బులు పెట్టేసి డేటివ్ వర్షన్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇక్కడ ప్రైస్ మ్యాటర్ కాదండి, సో టైం మ్యాటర్ ఇక్కడ మనకి. సో అది వల్ల మన డేటివ్ వర్షన్ని ఆల్మోస్ట్ 26 ఇయర్లో ఆపేయవచ్చు. రిటర్న్ మ్యాగజైన్ మనకి కంటిన్యూ కావచ్చు అండి. ఓన్లీ టైం మ్యాటరే. మీరు 500 రూపీస్ పెట్టినా 1000 రూపాయలు పెట్టినా ఇక్కడ, సో దాన్ని మనం చేయలేము ఇక్కడ. ఇంకా మనకి మెయిన్ సోర్స్ స్టాటిక్ పోర్షన్స్ ఏదైతే ఉందో, మెయిన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి డేటివ్ వర్షన్ ఇవ్వాలంటే మనకి టైం సరిపోవట్లేదు అసలుకే. కాబట్టి కరెంట్ అఫైర్స్ లోపల మనం ఆపేస్తున్నాము. ఇప్పుడైతే 26 ఇయర్కి మొత్తానికి ఆపేస్తున్నాము. ఒకవేళ ఈ పాలిటీ, ఎకనామీ ఇవన్నీ పుస్తకాలు అయిపోయిన తర్వాత మన టైం ఉన్నట్లయితే మళ్ళీ సేమ్ ఎక్స్ట్రా ప్రైస్ మనం ఏం తీసుకోము. ఎప్పుడైనా సరే ఏదైనా కోర్సులో కొత్త యాడ్ చేస్తే అంతకుముందు డబ్బులు అన్నీ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను కొత్తగా డేటివ్ వర్షన్ యాడ్ చేసినా మీరు ఇంకో 50 ఇవ్వండి అని చెప్పేసి మనం ఇంతవరకు అట్లా ఎప్పుడు తీసుకోలేదు, అట్లా కూడా తీసుకోము మనము. సో 26 ఇయర్లో మనకి సమయం దొరికితే అప్పటి వరకు అన్ని పుస్తకాలు అయినాక కూడా గ్రూప్ 2 లాంటివి ఏమి పడకుంటే అప్పుడు నేను డేటివ్ వర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అది కూడా మీకు అదే ప్రైస్లో ఇస్తాను. సో ఫస్ట్ టైం మనం ఇప్పుడైతే రిటర్న్ మ్యాగజైన్ని ఫాలో అవుదామండి. నీట్గా రాస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ ఉంటాయి ఎప్పటిలాగానే, మీకు డెప్త్గా ఉంటుంది. వై బికాస్ మనం నోటిఫికేషన్ వచ్చే ఇయర్లో ఉన్నామని చెప్పేసి అనుకుందాం. కనీసం ఇప్పుడైతే మేబీ రావచ్చండి. గ్రూప్ 2 అయితే, గ్రూప్ 1 అయితే 2 స్టేట్స్లో ఎప్పుడోసారి అయితే ఈ ఇయర్లో అయితే రావచ్చు మనకి. కాబట్టి కొంచెం జిఎస్ ఏదైతే ఉందో, ఈ అవార్డ్స్ లాంటివి కాకుండా ఇవి బాగా ఫోకస్ చేయండి. మళ్ళీ చెప్తున్న సబ్జెక్ట్ జిఎస్ బాగా ఫోకస్ చేయండి. ఒక 3-4 మంత్స్ తర్వాత ఒక క్లారిటీ మనం రావచ్చు, కనీసం ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి. మరొకసారి మనం రీఛార్జ్ చేసుకోవాలి మనల్ని మనము. సో ప్రిపరేషన్ కొనసాగించాలి కంపల్సరీ. మీ లక్ష్యము గ్రూప్ 2 లేదా గవర్నమెంట్ జాబ్ అయినప్పుడు చదవాల్సింది మనమే. ఇప్పుడు మనము ప్రిపేర్ అవుతున్నాము, ఆపేస్తున్నాము అంటే దగ్గరలో ఎగ్జామ్స్ లేకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ 26 ఇయర్ అయితే మీకు ఎగ్జామ్స్ జరిగే ఇయర్ అని చెప్పేసి అనుకుందాం. కనీసం మనం ఒక ఆశావాహ దృక్పథంతో ఉందాం మనం. సో ఇప్పుడు కొంచెం అయితే రెగ్యులర్గా చదవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి పుస్తకాలని మరొకసారి టచ్ చేయండి కంపల్సరీ. ఏ సబ్జెక్ట్కైనా 1 or 2 రిఫరెన్స్ కంటే ఎక్కువ పెట్టుకోకండి. 1 or 2 ఎనఫ్. ఎక్కువ పెట్టుకున్నప్పుడు పుస్తకాల సంఖ్య పెరిగిన కొద్దీ మీకు డౌట్స్ పెరిగిపోతాయి. మీరు సిలబస్ని ఎప్పటికీ పూర్తి చేయలేరు. ఒక పుస్తకము ఆ 2 పుస్తకాలు సరిపోతాయి అంతే. సో అది అడ్వైజ్ అండి. ఇంకా మనకి ఎక్కువ మోటివేషన్ లాంటి ఏం అవసరం లేదు. మనకి అవసరం ఉన్నట్లయితే మనమే చదువుతాం కంపల్సరీ. ఎవరో వచ్చి మనని సో ఉసుగొల్పాల్సిన అవసరం లేదు కంపల్సరీ. సంక్రాంతి నుంచి మనకి ఫుల్ టైం అందుబాటులో ఉంటుంది. ఒక 2 months వరకు మేబీ సిక్ లీవ్లో ఉండొచ్చు, కాబట్టి ఫుల్ టైం అందుబాటులో ఉంటుంది. నేను కంపల్సరీ మీతోనే ఉంటా. సమయం వచ్చింది కాబట్టి ఉండాల్సిందే కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.